కేసీఆర్ పాపమే, ఆయన వల్లే కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అప్పటి మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తులాగా సహకరించినట. సోలో నిర్ణయాలు నాకు తెలిసి సిబిఐకి అప్పగించారు కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీజేపీలోనే ఉన్నాడు. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఏం చర్యలు ఉంటాయో ఏమో డౌటే వస్తుంది. సిబిఐకి పోయిందంటే ఇంకేం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నా అంచనా. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తుల్లా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు. బాధ్యులైన అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫార్సులట. క్యాబినెట్ ముందుంచాం, ఏమో తెలియదు. స్మితా సబర్వాల్ అయితే ఇక రాజకీయ కండువా కప్పుకుంటే అయిపోతుంది. ఆమె ఆఫీసర్ లాగా లేదు, కేవలం రాజకీయ నాయకురాగా మారిపోయింది ఆమె. ఇక రాజీనామా చేసి మరి ఇక రిజైన్ చేసి పార్టీలో చేరితే అయిపోతుంది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కమిషన్ అట. ఎటు చూడు కదా. మొత్తం మీద అయితే కేసీఆర్ను దోషిగా తేల్చిండ్రబ్బా. మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఆయననేనంట. ఇక కమిషన్లో చెప్తున్నది అదే, కేసీఆర్ కూడా అదే చెప్పుకున్నాడు గతంలో. మీకు ఏం తెలుసు, ఇంటికే తెలుసా అన్నాడు డైరెక్ట్. ఇంజనీర్లు చెప్తే కూడా ఇనలేదంట, పట్టించుకోలేదంట. ఇంకా కాంట్రాక్టర్లు అయితే ఇంకా కేసీఆర్కు ఇంకా గులాంగిరి చేసిండ్రనే చెప్పుకోవాలి. మరి ఏమవుతుందో ఏమో కానీ మొత్తం అయితే కేసీఆర్ అయితే చాలా కుంగిపోతున్నాడు, మామూలుగా కాదు. మన బట్టి అన్నట్లే కాళేశ్వరం కుంగిపోయినట్లే కుంగిపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి సిబిఐకి అప్పగించి నాకు తెలిసి సిబిఐకి పోయిందంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. ఇంకేం లేదు, ఇంకా లోపల ఇక అది విచారణ సాగదు, ఏం చేయదు, ఉత్తదే. ఇంక అది రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా ప్రదర్శించింది చూసిండ్రా మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చర్యలు తీసుకుంటే వ్యతిరేకత వస్తుంది నా మీద అని, ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటుందని తీసుకోపోయి బీజేపీ గ్రౌండ్ లేచి పడేసిండు. ఎంత తెలివిగా ఆలోచించాను చూడు. ఇప్పుడు బీజేపీ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది, అందుకే చర్యలు తీసుకుంటలేరు, అందుకే అరెస్ట్ చేస్తలేరు. మేము సిబిఐకి అప్పగించినాం, మీకు అంతా డాటా ఇచ్చినాం, మీకు ఏం బాధ అయింది ఇంకా అని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గలమెత్తే అవకాశం ఉంది, ప్రశ్నించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా గేమ్ ఆడిండు, ఇలా చాలా తెలివిగా ఆడిండు. ఇప్పుడు ఏం చేసిండు తెలుసా, బీజేపీని ఇరికిచ్చిండు, మొత్తం మీద బీజేపీని ఇరికిచ్చిండు. ఇక ఎట్లా ఉంచుడు రాజకీయం అంటే ఎట్లా ఉంచుడు. విచారణనేమో మంచిగా కమిషన్ వేసిండు, ఘోష్ కమిషన్ వేసిండు, మొత్తం విచారణ అయిపోయింది, డాటా తెచ్చిండు. ఈయన చర్యలు తీసుకోలే ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా సిబిఐకి ఇచ్చిండు. ఎట్లా చూడు రాజకీయం. రేవంత్ రెడ్డి మాత్రం మంచిగా జారుకున్నాడు, ఇట్లా మొత్తం ఇట్లా బండ కింద చేతి పడ్డదేమో మెల్లగా తీసేసుకున్నాడు దాన్ని. ఇక ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఇక సావు. ఇక చూడాలి బీజేపీ ఏం చేస్తుందో. గూగుల్ మ్యాప్లు చూసి ప్రాజెక్టు లొకేషన్ అట, అలైన్మెంటు నిర్మాణ రకాలు కూడా గూగుల్ మ్యాప్ ద్వారానే. మాజీ సిఎస్ జోషి అఫిడవిట్ అట. రాజకీయ ఒత్తిడితో వేగంగా ప్రాజెక్టు పూర్తి అయినా 3-4 ఏళ్ళలో కడతారని నాకు అర్థం కాదు. అన్ని కోట్ల ప్రాజెక్టును అంత ఉరుకులాట ఎందుకు నాకు అర్థం కాదు. కేసీఆర్ అయితే ఎట్లా ఫీల్ అవుతాడంటే ఈ హిట్లర్ లాగా ఇక ప్రపంచ చరిత్రలో నేను నిలిచిపోవాలన్నట్లు ఫీల్ అవుతాడు. ఎక్కువ ఊహించుకున్నాడు, బోల్తా పడ్డాడు. ఈడ చక్రం తిప్పకుండా రాష్ట్రంలో మహారాష్ట్రలో అక్కడెక్కడో చక్రం తిప్పుదామని పోయిండు, బోల్తా పడ్డాడు. ఇప్పుడు ఆయననే కింద పడిన పరిస్థితి అయిపోయింది. ఇక మానసికంగా బాధపడుతున్నాడు. అందుకే మన కాళ్ళు మంచం ఎంత ఉందో అంతే జాపుకుంటే మంచిది కాళ్ళు. రాజకీయ ఒత్తిడితోనే వేగంగా ప్రాజెక్టు పూర్తి, అది నిజమే. వేగంగా జరిగినందుకే అట్లా అయింది. మరి నాణ్యత లేక ఫలితంగా కుంగిన బ్లాకులు, కేసీఆర్ ద్వారా డిజైన్ మార్పులు స్పష్టం చేసిన కమిషన్ నివేదిక స్పష్టంగా చెప్తుంది. కేవలం కేసీఆరే కర్త కర్మక్రియ, ఆయన చెప్తేనే డిజైన్లు మార్చిండ్రు. తొందర కట్టాలి, రికార్డు సృష్టించాలి, డిస్కవరీ ఛానల్ వేసుకోవాలి, ఖచ్చితంగా తొందర అయిపోవాలంటే నాణ్యత లోపించింది, సరైన వెసులుబాటు లేక మొత్తం కుంగిన పరిస్థితి కనిపిస్తుంది. కమిషన్ అదే చెప్తుంది. గూగుల్ మ్యాప్లు చూసి లొకేషన్ పెట్టిరట, గూగుల్ మ్యాప్లో చూసి ప్రాజెక్టు లొకేషన్ కట్టిరట. చూడరాదు ఎట్లుంది కథ.
గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఎట్లా ఉందో ఇప్పుడు అర్థమైందా పరిస్థితి. మొత్తం డబ్బు అంతా గంగలపాలైపోయింది.